ప్రతి గ్రామానికి త్వరలో హై స్పీడ్ ఇంటర్నెట్ మొబైల్ టవర్స్ ఏర్పాటు చేస్తామని కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. బీఎస్ఎన్ఎల్ స్వదేశీ 4G నెట్వర్క్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విద్యుత్తు, మంచినీరు ఎలా అవసరమో ఇంటర్నెట్ కూడా అంతే అవసరమని వెల్లడించారు. బీఎస్ఎన్ఎల్ తిరిగి లాభాల బాటలోకి తీసుకువెళతామని పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. 1 స్వీడన్, 2 ఫిన్లాండ్, 3 చైనా, 4 సౌత్ కొరియా. అంటే రష్యాలో కూడా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ లేదు. మనది ఈ రోజున 5వ కంట్రీ. ఇది ఎలా సాధ్యమైందంటే నిరంతరం నాయకుల దృఢ సంకల్పంతో ఈ రోజు ఉన్నటువంటి స్టార్టప్స్ ని, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ ని ఇంటిగ్రేట్ చేశారు. ఇప్పుడు సీడాట్ ఉపాధ్యాయ గారు ఉన్నారు. 4G కావాల్సింది సాఫ్ట్వేర్ కావాలి, హార్డ్వేర్ కావాలి, రెండోది వీటన్నిటిని ఇంటిగ్రేట్ చేసి టవర్స్ మీద ఇన్స్టాల్ చేయాలి. సాఫ్ట్వేర్ సీడాట్ మన గవర్నమెంట్ సంస్థ వాళ్ళు రాస్తారు. హార్డ్వేర్ వచ్చి తేజస్ అనే స్టార్టప్ కంపెనీ తయారు చేసింది. TCS ఆ రెండింటిని ఇంటిగ్రేట్ చేసి ఈ రోజున దేశవ్యాప్తంగా 1,00,000 టవర్లలో ఫస్ట్ టైం 4G స్వదేశీ పెడతా ఉన్నాం. ఇది కూడా నేను కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం.